స్కూల్కి పోదామని ఆటో స్టాండ్కి పోతా ఉన్నా. ఆటో స్టాండ్కి పోతే ఆ అంకుల్ ఆటోలో కూర్చోమన్నాడు. కూర్చోండి మనుషులు వస్తే ఎక్కించుకొని పోతాను అన్నాడు. సర్లే అని కూర్చున్నాం. దాని తర్వాత ఆటో స్టార్ట్ అయింది. సర్లే పోతా ఉన్న మా రూట్లన్నీ గుర్తొస్తున్నాయి అనమాట స్కూల్ పోయేటప్పుడు. దాని తర్వాత ఇంకా ప్యారిస్కి రీచ్ అయ్యాను. ఇంకా ఆడ చూస్తే జనం ఎక్కువ ఉన్నారంటే ప్యారిస్ కదా, అది పూకాడ అన్నీ ఉంటాయి అన్నమాట, పూలు అవన్నీ. ఇంకా నడుచుకుంటా పోతా ఉన్నాను నేను. ఇంకా సర్లే మా మమ్మీ తీసుకుని పోయినాను ఇవాళ. ఇదే అనమాట ఆ స్ట్రీట్, నేను చదివే స్కూల్ స్ట్రీటు. ఇక్కడ ఎలక్ట్రిషన్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత స్కూల్కి వచ్చినాక డాక్యుమెంట్ అన్ని ఫిల్ చేసుకొని ఇంకా మార్క్ షీట్ చేతులు తీసుకొని ఇంకా ఇంటికి వస్తా ఉన్నా నేను. ఎంజాయ్. నెక్స్ట్ ఏం చేయాలని అర్థం కాలేదు. దాని తర్వాత బస్ కాడికి వస్తే బస్సు పోతా ఉంది. ఇంకా చెయ్యేసి ఆపాను ఇట్ట. దాని తర్వాత ఎట్టో బస్ ఎక్కాము. బస్ ఎక్కి టికెట్ తీసుకొని దాని తర్వాత ఆలోచిస్తున్నా. అరే అటు చూస్తే ఏమో హైకోర్టు, అంటే చెన్నైలో హైకోర్టు ఉంది కదా, అది అనమాట అది. ఇంకా మింట్లో దిగుదామని చెప్పాను మా మమ్మీకి. మింట్లో దిగి ఆటోకి పోదామా, అటైతే ఇంటికాడ దిగుతాం అన్నాను. సర్లేరనింది. ఇంకా వెళ్ళి బస్సు ఆగింది కొంచెం. దాని తర్వాత లేచి బస్సు దిగుతుంటే ఆ అంకుల్ అడ్డం వచ్చాడు. సర్లే అంకుల్ పక్క పోనని ఇంకా దిగేశాను. దాని తర్వాత ఇంకా ఆటో స్టాండ్ చూస్తే ఆటోలు ఎవరు లేవు. దాని తర్వాత ఆటో లోపలికి నేను రోజు అన్న ఆటోలో ఎక్కాను. చెప్పాను ఆయన కాడ మా ఇంటి సంది కాడ ఆపండి అని. రేపు కాలేజ్ అడ్మిషన్తో మీకు కొత్త వీడియోతో వస్తాను. నన్ను ఫాలో చేయండి. బాయ్.